హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నందమూరి అభిమానులు సంవత్సరాల తరబడి ఎదురు చూసిన క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. ఎన్టీఆర్ మనవడు బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ప్రకటన నేడు వచ్చింది. ఈ ప్రకటన నందమూరి ఫ్యాన్స్ కు పండగ తెచ్చిందనే చెప్పాలి. హనుమాన్ చిత్రంతో కనీవిని ఎరిగిన బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం రూపొందడం ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్త. ఎన్నో ఏళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది అని గ్యాసిప్స్ వచ్చినా అవేవి నిజం కాలేదు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలి చిత్రం ఉంటుందని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు. ఆదిత్య 999 పేరుతో ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ ని బాలకృష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞతో తీస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఒక దశలో అయితే అసలు మోక్షజ్ఞకి నటుడు కావడం ఇష్టం లేదని, సినీ రంగంలోకి రాడని కూడా అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చిన మోక్షజ్ఞ ఫోటోలు కూడా అదే నిజమనిపించేలా ఉన్నాయి. చిరుబొజ్జుతో ఫిట్నెస్ లేని ఫోటోలు చూసినప్పుడు ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడ్డారు. అయితే ఈ రోజుతో అందరి సందేహాలు తీరిపోయాయి. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ సూపర్ గా ఉంది. ఫ్యాన్స్ ఆనందంతో గెంతులు వేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే టాప్ స్టార్ గా వెలుగొందుతున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ ని దెబ్బతీస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. బాలకృష్ణ తరం సీనియర్ హీరోలుగా మారిన తర్వాత యంగ్ స్టార్ హీరోల్లో నందమూరి ఫ్యాన్స్ కి ఏకైక ఆశాకిరణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు. నందమూరి ఫ్యాన్స్ లో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ని వ్యతిరేకించిన బాలకృష్ణకి బాక్సాఫీస్ స్టామినా అంతగా లేకపోవడంతో ఇతర యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడగల స్టామినా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ అతన్నే నమ్ముకుని ఉన్నారు. కళ్యాణ్ రామ్, తారక రత్న, చైతన్య కృష్ణ వంటి వారు ఎందరు వచ్చినా వారెవరూ క్లిక్ కాలేదు. స్టార్డమ్ సాధించలేకపోయారు. అలాంటి స్థితిలో నందమూరి ఫ్యాన్స్ కి యంగ్ జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ఎంజాయ్మెంట్ కి తెరపడినట్లే. నందమూరి మోక్షజ్ఞ ఎన్టీఆర్ కుటుంబానికి అధికారిక వారసుడిగా స్టార్ స్టేటస్ సాధించినట్లే. సినిమా రిలీజ్ అయ్యాక పెర్ఫార్మెన్స్ పరంగా మోక్షజ్ఞ మరీ తీసుకట్టుగా ఉంటే తప్ప జూనియర్ ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ మోక్ష ఎంట్రీతో షేక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.